కష్టపడే మనస్తత్వం, ప్రజలకు మంచి చేయాలనే గుణం, దేవుడి దయ. ఇవి ఉంటే ఒక మంచి మనిషిని ఏమీ చేయలేం. ఇలాంటిదే మన ఆంజనేయ స్వామి. జై హనుమాన్. ఆంజనేయ స్వామి గారి దయతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే అతను నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కొండకొట్ట ఆంజనేయ స్వామి ఆలయం దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పెను ప్రమాదం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన కాంచి, ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన కాంచి మొదట అతను ఈ జగిత్యాల జిల్లాలో కొండగొట్ట ఆలయంలోని ఆంజనేయ స్వామిని దర్శించుకొని అతను ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అతని నమ్మకం. అప్పటి నుంచి ఎన్నోసార్లు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాడు. అప్పుడే అతను మాట ఇచ్చాడు, అధికారంలో వచ్చాక దేవుడి దయ ఉంటే ఈ టెంపుల్ని డెవలప్ చేస్తా అని చెప్పి. అతను చెప్పినట్టుగానే అన్న మాట ప్రకారం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం గారి వాళ్ళ దేవస్థానం సహాయంతో ఈ కొండగుట్ట ఆలయంలోని ఆంజనేయ స్వామి టెంపుల్ డెవలప్ చేశారు, అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు. అందులో భాగంగా నిన్న తెలంగాణలో ఆ ఆంజనేయ స్వామి దర్శించుకోవడం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తే, వచ్చినప్పుడు అతను రిసార్ట్ నుంచి బయట రాగానే చాలామంది జనాభా అతను చుట్టుముట్టారు, గుంపులుగా వచ్చారు. సో ప్రజలకు అభివాదం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు అతని వాహనంపైకి ఎక్కి అందరికి అభివాదం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక కరెంట్ తీగ అతని అతని కరెంట్ తీగ అతని పై తగలతను రావడంతో వెంటనే అప్రమత్తమైన పవన్ కళ్యాణ్ గారు ఇలా వెనక్కి వంగి కొనుక్కొని పెద్ద పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇదంతా దేవుడి దయని చెప్పి, ఆంజనేయ స్వామి దయని చెప్పి అతను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రజలకు కూడా నమ్ముతున్నాడు. ఎందుకంటే అంతకుముందు ప్రమాదం గురించి బయటపడదని చెప్పారు. ఏదేమైనా దేవుడి దయ ఉంటే మనకు అంతా మంచి జరుగుతుంది, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటూ, సో దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్.